నమస్తే YM6 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గాంధీ చూపిన మార్గంలో నడవాలని జంపన ప్రతాప్ పిలుపు. ఓల్డ్ బోయిన్పల్లిలో పౌర హక్కుల రక్షణ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు. వరుస విజయాలతో దూసుకుపోతున్న సనత్ నగర్ టైగర్స్. గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో గాంధీజీ 78వ వర్ధంతి వేడుకలు. గాంధీ చూపిన మార్గంలో నడవాలని జంపన ప్రతాప్ పిలుపునిచ్చారు. సత్యం అహింసతో దేశాన్ని స్వేచ్ఛం వైపు నడిపించిన జాతిపిత మహాత్మా గాంధీ అని ఆల్ ఇండియా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు. మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా బాపూజీ నగర్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి జంపన ప్రతాప్ స్థానిక నాయకులతో కలిసి పూలమాల వేసి గాంధీ పోరాట పటిమను గుర్తు చేసుకున్నారు. సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా బ్రిటిష్ పాలనను ఎదిరించారు. స్వదేశీ స్వరాజ్ సిద్ధాంతాలు ప్రచారం చేసి దేశానికి స్వాతంత్ర్యం తేవడం కోసం ఎన్నో పోరాటాలు చేశారని, వారి పోరాటాలు చిరస్మరణీయమని తెలిపారు. గాంధీ కలలుగన్న సుభిక్షమైన భారతదేశం కోసం కుల మతాలకు అతీతంగా వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కొమరయ్య, బండి శ్రీనివాస్, కరణ్ సింగ్, అజిత్ కళ్యాణ్, కంపెలి శ్రీకాంత్, సాయిబాబా యాదవ్, భాను, గోమతి, వాసుగౌడ్, సురేష్, ముఖేష్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. महात्मा गांधी हमारे हैं, महात्मा गांधी हमारे हैं, महात्मा गांधी हमारे हैं. ఓల్డ్ బోయిన్పల్లిలో పౌర హక్కుల రక్షణ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలోని హస్మత్పేట ఎస్సీ బస్తీ వీకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పౌర హక్కుల రక్షణ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం బాలానగర్ మండలం రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగమణి ఆధ్వర్యంలో నిర్వహించారు. రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులు, వాటి సద్వినియోగం గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగమణి అల్వాల్ పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ భాష మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ మరియు గిరిజన వర్గాలపై ఎవరైనా దూషణలు చేయడం, ఇబ్బందులు కలిగించడం వంటి ఘటనలు ఎదురైతే అధికారుల దృష్టికి తీసుకురావాలని, ఈ వర్గాల రక్షణ కోసం రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా మహిళలు పాల్గొని తమ సమస్యలను అధికారుల ముందుంచారు. ముఖ్యంగా వృద్ధాప్య పింఛన్లు, ఒంటరి మహిళా పింఛన్లు, గృహలక్ష్మి పథకం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, రాత్రి వేళల్లో చౌరస్తాలో గంజాయి బ్యాచ్ ఆగడాలు వంటి సమస్యను ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో బస్తీ అధ్యక్షులు గడ్డం నరసింగరావు, కార్యదర్శి బుర్రి యాదగిరి, కుమ్మరి దేవేందర్ కుమార్, రాజుగౌడ్, పద్మలత, పద్మక్క తదితరులు పాల్గొన్నారు. తీసుకుపోతే ఎవరు లీడర్ వస్తాడు సార్, మావాడే సార్ మీరు నోట్ కట్టు అంటారు, క్లియర్ కట్టే వాడేది మంచిదే, కానీ వేరే వాళ్ళు సార్ ఒకసారి చెప్పించండి సార్, ఒకసారి వేసి పెట్టండి, నీకంటే పెద్దవాడు వస్తాడు, ఇంకో పెద్దవాడు వస్తాడు సార్, వదిలేయండి సార్ అంటారు. అట్లా నన్ను అనేది కరెక్టే, నీ బాధ నీకు అర్థమైంది కానీ వేరే వాళ్ళకి అర్థం కాదు కదా. ఇద్దరు వచ్చి చేశారు, తీసుకుపోయి తెలుసా
చట్టంలో ఏమంటుందంటే మీరు అన్ని కూడా కూర్చుంటావు. ఎందుకు కూర్చున్నావు అంటే నీకెందుకు అని గొడవ చేస్తారు. చాలా అట్లా పట్టించుకుంటారు. లాస్ట్ వీక్ ఇక్కడ మీటింగ్ అయింది. స్వయంగా వెళ్ళి చెప్పారు. వచ్చింది సార్ ముందు స్వయంగా వెళ్ళి చెప్పారు. వచ్చినప్పుడు మీరు డైలీ వన్ టైం డే టైం లో కూడా కూర్చుంటారు. అంటేనే భయం లేదు వాళ్ళకు. నమస్తే సార్ అంటారు. అయిపోతారు మీరు. పగలంటే నమస్తే నమస్తే రాజుంటే పిల్లలు కూడా రాత్రి కూడా తింటున్నారమ్మా. మీకు అర్థమవుతుందా లేదు? ఫస్ట్ ఎవరు చేస్తున్నారు తప్పంటే మన బస్తీలో వేరే బస్తీలో వస్తున్నాడు. అంటే మనోడు బట్టే కదా వాడు వచ్చేది. మనోడు లేకుంటే వాడు ఎందుకు వస్తాడు? వరుస విజయాలతో దూసుకుపోతున్న సనత్ నగర్ టైగర్స్ ప్రధానమంత్రి ఖేలో ఇండియా పోటీలు శుక్రవారం ఉల్లాసభరిత వాతావరణంలో జరిగాయి. ఈ మ్యాచ్లో సనత్ నగర్ టైగర్స్ అంబర్పేట వారియర్స్ జట్ల మధ్య ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగింది. మ్యాచ్లో సనత్ నగర్ టైగర్స్ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన అంబర్పేట జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. అనంతరం 78 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన సనత్ నగర్ టైగర్స్ జట్టు 7 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించి విజేతగా నిలిచింది. కార్యక్రమానికి అమీర్పేట్ కార్పొరేషన్ కేతినేని సరళ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోని యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఉండేందుకే ప్రధానమంత్రి ఖేలో ఇండియా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిత్యం ప్రజా సమస్యల పట్ల బిజీగా ఉండే జర్నలిస్టులు తమ అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు ఖేలో ఇండియా పోటీలో పాల్గొనడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. క్రీడల ద్వారా యువత శారీరక దృఢత్వంతో పాటు క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని ఆమె సూచించారు. ప్రతి ఒక్కరూ నిత్యం వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా దృఢంగా ఉంటేనే దేశం కూడా ఆర్థికంగా బలంగా ఉంటుందని ఆకాంక్షించారు. ఇరు జట్ల క్రీడాకారులు ఎంత క్రీడా స్ఫూర్తితో ఈ పోటీలో పాల్గొని తమ అద్భుతమైన క్రీడా శక్తిని ప్రదర్శించారని ఆమె అభినందించారు. ఈ మ్యాచ్లో కిరణ్ అద్భుతంగా రాణించి బ్యాటింగ్లో 22 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో 2 కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడంతో ఆయనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కార్యక్రమంలో పలు ప్రాంతాల నుండి జర్నలిస్టులు పాల్గొన్నారు. మీరందరూ ఇంత గొప్ప మ్యాచ్ ఆడినందుకు, ఈ మ్యాచ్కు వచ్చినందుకు మా సాంసద్ ఖేల్ తరఫు నుంచి మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ మ్యాచ్ నెగ్గిన టీంకి ప్రత్యేక ధన్యవాదాలు. టైగర్ దాంట్లో నుంచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా వచ్చిన కిరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అద్భుత ప్రదర్శన, బౌలింగ్ కూడా బాగా చేసిండు, బ్యాటింగ్ కూడా బాగా చేసిండు, ఆల్రౌండ్ షో చూపించిండు. అందుకే ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ధన్యవాదాలు.
అందరికీ కూడా పేరు పేరున నమస్తే. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మన ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా ఖేలో ఇండియా ఖేలో సంసద్ అని చెప్పి ప్రతి పార్లమెంట్లో ఈ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా అలాగే ప్రతి ఒక్కరూ ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలని ఈరోజు పత్రికా విలేకరులు రావడం అన్నది వారు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడము, అలాగే అంబర్పేట్ వారియర్స్ రన్నర్స్గా ఉన్న ఆ పార్టిసిపేషన్ ఈజ్ మోర్. ఎందుకంటే రేపు వారు ఇంకా మోటివేట్ అవుతారు, ఖచ్చితంగా మోటివేట్ అవ్వి దాన్ని గెలవడానికి. ఎందుకంటే గెలిచిన వారు నెక్స్ట్ గెలవాలి ఏంటి అన్నది ఆలోచించాలి. గెలవని వారు ఎలా గెలుద్దాము అన్న తాపత్రయంలో వాళ్ళు చాలా బాగా చేస్తారని నెక్స్ట్ టైం ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. అండ్ ఆల్సో సనత్ నగర్ టైగర్స్, జనరల్గా సనత్ నగర్ కాన్స్టిట్యుయెన్సీయే కొంచెం మన స్టేట్లో కొంచెం డిఫరెంట్. సో సనత్ నగర్ టైగర్స్ బికేమ్ అ స్ట్రాంగ్. అండ్ ఆల్సో ప్రెస్ మీడియా వాళ్ళు ఇంత మంచి విజయం సాధించడం అన్నది అంటే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎవ్రీ కామన్ పర్సన్ యాజ్ వెల్ యాజ్ ప్రామినెంట్ పర్సన్స్, అది చిన్న విషయం కాదు. ఎందుకంటే ప్రతి పార్లమెంట్, అది మనదా బీజేపీయా ఇంకోటా కాదు, ప్రతి పార్లమెంట్లో ఇట్ ఈస్ అఫీషియల్ ప్రోగ్రామ్, ఆల్ ఇండియా లెవెల్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఇలా జరుగుతుంది. సో దీనికి మీరందరూ ఇక్కడ విచ్చేసి అందరూ చక్కగా ఆడి కలిసిమెలిసి ఈ కార్యక్రమంలో మనందరం పార్టిసిపేట్ చేయడం అన్నది మా అందరికీ కూడా గౌరవకారణము. అలాగే మీ ప్రెస్ మీడియా మిత్రులకి ఒక్కటే ఏంటంటే, మన దేశము మన ధర్మము కాపాడే వంతులో 4 స్తంభాల్లో మీరొకరు. ఖచ్చితంగా మీరు ఆ దిశగా వెళ్తున్నారని కోరుకుంటూ మనము మన భారతదేశం, మన రాష్ట్రం, మన తెలంగాణని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే యూ ఆర్ ద స్టెమ్ ఆఫ్ దట్. సో అందరూ కూడా పేరు పేరున వచ్చినందుకు ధన్యవాదాలు. గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ ఆధ్వర్యంలో గాంధీజీ 78వ వర్ధంతి వేడుకలు. నాంపల్లిలోని గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ కార్యాలయంలో గాంధీజీ 78వ వర్ధంతి వేడుకలను గాంధీ సంస్థల చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర సమర్థ పాలనలో గాంధీజీ పాత్ర, సేవలు, పోరాటం చిరస్మరణీయమని అన్నారు. గాంధీజీ జీవనం విధానం వారి ఆశయాలను పాటించి ముందుకు సాగాలని పేర్కొన్నారు. గాంధీజీ లక్ష విగ్రహాల సేకరణ కమిటీ చైర్మన్ మరియు విజ్ఞాన సదస్సుల కన్వీనర్ గాంధారి ప్రభాకర్ మాట్లాడుతూ వివిధ దేశాల అధ్యక్షులు గాంధీజీని ఆదర్శంగా తీసుకుంటే మన దేశంలో ఆ మహనీయుని గౌరవించకపోవడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. ఉదాహరణకు రాష్ట్ర అధ్యక్షులు పుతిన్ ఢిల్లీలోని మహాత్మా గాంధీ రాజ్ఘాట్ను సందర్శించి తన అధికార కార్యక్రమాలను ప్రారంభించారు. గాంధీజీ చెప్పిన విజ్ఞానాన్ని ప్రజలకు చేరే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మరి అదేవిధంగా ప్రతి జిల్లాలో విజ్ఞాన సదస్సులు, విగ్రహ ప్రదర్శన మరియు గాంధీజీకి అనుగుణంగా ఉన్న సిద్ధాంతాలతో స్టాల్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఎన్ని తరాలు మారినా ప్రపంచ చరిత్రలో గాంధీజీ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. నేటి యువత గాంధీని స్ఫూర్తిగా తీసుకొని వారు సూచించిన సుస్థిర అభివృద్ధి ఆశయాల సాధనకై కృషి చేయాలని ఆకాంక్షించారు. ఓల్డ్ బోయినపల్లి డివిజన్లోని హెచ్ఎల్ పార్క్లోని గాంధీ విగ్రహానికి తమ సూచన మేరకు ఆర్యవైశ్య సంఘం సభ్యులు వర్ధంతి వేడుకలు నిర్వహించడం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ సలహాదారులు గోనారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి, దయాకర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర నాయకులు డాక్టర్ గిరిధర్ గౌడ్, ప్రచార కార్యదర్శి సుభాష్, రాష్ట్ర ప్రతినిధులు, కోఆర్డినేటర్స్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నేను గాంధారి ప్రభాకర్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ ప్రతిష్ఠాన్ తెలంగాణ రాష్ట్రానికి ఉపాధ్యక్షుని, అలాగే గాంధీ విజ్ఞాన సదస్సులకు రాష్ట్ర కన్వీనర్ని. అయితే ఈరోజు మరి గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా మా గాంధీ ప్రతిష్ఠాన్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇది ఈరోజు ఈ విషయానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో గాంధీజీ పైన అనేకమైనటువంటి ఆరోపణలు, కొన్ని దుష్ప్రచారాలు చేస్తున్నారు. కాబట్టి వాటిని ఖండించవలసినంత అవసరం ప్రతి ఒక్కరికి ఉన్నదని తెలియడానికి మరి అనేక కార్యక్రమాలు మేము చేపట్టడం జరిగింది. అంటే గాంధీజీకి సంబంధించినటువంటి ఎవరైతే ఈ కార్యకర్తలు ఉన్నారో వారు ఏ పార్టీకి చెందని వారు. మేము సమాజంలో గాంధీజీ సిద్ధాంతాలను, గాంధీజీ ఇచ్చినటువంటి శాస్త్రీయమైనటువంటి దృక్పథాలను ప్రజలకు చేరువ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. కానీ ఏ రాజకీయ పార్టీకి వత్తాసు పలకడం లేదు. మేము చేసేటువంటి కార్యక్రమాలు ఆయా పార్టీలు
ఎన్క్యాచ్ చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు. మా ముఖ్య ఉద్దేశము గాంధీజీ చెప్పినటువంటి ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయి, ఏవైతే 100 పుస్తకాలు 1,00,000 పేజీల ఏదైతే సాహిత్యం ఉన్నదో, లిటరేచర్ ఉన్నదో, వాటిని ప్రజలకు చేకూర్చేటువంటి ప్రయత్నంలో మనం ఉండాలనేటువంటి దృక్పథంతో గాంధీ ప్రతిష్టాన్ 50 సంవత్సరాలు, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ 75 సంవత్సరాల పైన ఉన్నటువంటి సంస్థలు ఈ గాంధీవాదాన్ని ప్రజలకు చొచ్చుకుపోవడానికి మేము కృషి చేస్తున్నాం. అయితే ఇక్కడ చాలామందికి ఒక దృక్పథం ఏంటంటే, ఇది గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ ప్రతిష్టాన్ అంటే గాంధీ ఉన్నది కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటిది అని అనుకుంటే అనే ఒక భావన చాలామందిలో ఉండొచ్చు. అది కాదు, మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు. ఇది అలానే ఇదే అనుకుంటే మరి గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు చేసేటువంటి అనేక కార్యక్రమాలు కూడా, మరి యోగా అనుకోండి, మరి మన స్వాభిమానాలు అనుకోండి, మన స్కిల్స్, నేచర్ స్కిల్స్ అనుకోండి, ఇవన్నీ చేపట్టినటువంటి మోదీ గారు కూడా మరి బీజేపీ, మరి వాళ్ళు ఎవరైనా కానీ అంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. మన మహాత్మా గాంధీ పేరు తీసినప్పుడు ప్రతిస్పందించింది ఎక్కువ కమ్యూనిస్టులు. అంటే గాంధీ ఎవరి వాడు కాదు, గాంధీ ఎవరి సత్తు కాదు. గాంధీ ఇచ్చినటువంటి విజ్ఞానము మన ప్రజానికం మనం అవలంబించి మనకు మంచి చేకూర్చనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు మేము గాంధీ ప్రతిష్టాన్ మెయిన్ ఆఫీస్లో, గాంధీ కాలేజీలో మేము ఒక 30 నుంచి 25 మంది స్టేట్ బాడీ కార్యకర్తలము అక్కడ గాంధీకి నివాళులు అర్పించి, అలాగే గాంధీజీ కాలేజీ లోపల, గాంధీ కాలేజీ కుంట్లూరులో కూడా మీ రాష్ట్ర కార్యవర్గము అక్కడ ఉన్నటువంటి కొన్ని పిల్లలతోని మన నివాళులు అర్పించడం జరిగింది. అక్కడ నుంచి స్ట్రేట్గా మేము నల్గొండ వెళ్ళి, నల్గొండ MGM కాలేజ్ నుంచి రామగిరిలో ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి కాలేజ్ పిల్లలు మరి ఇంకా స్కూల్ పిల్లలతో సహా మేము అక్కడికి వెళ్ళి గాంధీకి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఇందులో సుమారుగా 150 నుంచి 200 మంది పాఠశాల విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం మా చైర్మన్ అయినటువంటి శ్రీ గున్నా రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో గున్నా రాజేందర్ రెడ్డి గారు చైర్మన్, యానాల ప్రభాకర్ రెడ్డి మా రాష్ట్ర కార్యదర్శి, నేను కన్వీనర్ను. అలాగే ఈ ప్రోగ్రాం కన్వీనర్ నల్గొండలో మిస్టర్ దయాకర్ రెడ్డి గారు, అలాగే మా సంస్థలకు అడ్వైజర్ శ్రీ గోనారెడ్డి గారు, వీరందరి ఆధ్వర్యంలో మేము నల్గొండలో ఆ కార్యక్రమం చేయడం జరిగింది. అంటే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గాంధీపై ఉన్నటువంటి అపోహలు ప్రజల్లో తొలగిపోవాలి. గాంధీ ఇచ్చినటువంటి విజ్ఞానాన్ని మనం ప్రతి ఒక్కరికి పంచాలి. అంటే గాంధీ ఒక స్వతంత్ర సమరయోధుడని అనుకుంటే ఇది చాలా పొరపాటు. స్వతంత్ర సమరయోధుడే కాదు, స్వతంత్రం ఇలాగ వస్తుండే ఒకరి ముందో వెనుకను. కానీ వచ్చిన స్వాతంత్రాన్ని మనం ఎలా కాపాడుకోవాలి అంటే సాంఘికంగా కాదు, చైతన్యవంతమైనటువంటి చైతన్యం అనేది దినదినము వేరే రకంగా ఉండొచ్చు, ఒకసారి ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. కానీ మనుషులకు ఎలాంటి ఆహారం ఉండాలి, తద్వారా ఎలాంటి వ్యవసాయం చేయాలి, మరి ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటి బట్టలను మనము ఉపయోగించుకోవాలి, ఎలాంటి ఇంధన వనరులు ఉపయోగించుకోవాలి, ఎలాంటి పరిశ్రమలు ఉండాలి అనే ఎలాంటి విద్య ఉండాలి ముఖ్యంగా. తద్వారా విద్యనే సమాజానికి ఒక ముఖ్యమైనటువంటి మార్పును తెచ్చేటువంటి ఒక పెద్ద ఆయుధం. అలాంటి విద్య నైన్తాల్ విద్యా విధానం. మరి ఈ మధ్య కాలంలో మరి మోదీ గారు ఈ నైతాల్ నూతన విద్యా విధానంలో అనేకమైనటువంటి పార్ట్స్ మనకు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఇతను ఒక శాస్త్రవేత్తగా మనం తీసుకున్నట్టయితే వారు చెప్పినటువంటి విషయాలను ప్రతి ఒక్కరు ప్రజలు గ్రహించి వాటిని ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఒక మంచి సమాజం ఏర్పడుతుంది. మరి ఒక యోగా అనేది కూడా అతను చెప్పింది. వాటర్ యూసేజ్, మనం ఎటువంటి నీరు ఎంత పొదుపుగా వాడాలనేటువంటి అటువంటి విషయం కూడా అతను చెప్పిండు.
కనుక ఈ గాంధీ చెప్పినటువంటి అనేకమైనటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, మరి యాక్చువల్గా ఇంకో రకం చెప్పాలంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి 17 ఈ గాంధీ చెప్పినటువంటి ఏదైతే ఉన్నాయో దాని నుంచి వచ్చినాయి. అది 140 దేశాల్లో ప్రతి ఒక్కరు పాటిస్తున్నారు. మన దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రంలోనే, మన దేశంలోనే అది పాటించడం లేదు ఎక్కువ. ఏదో ఒకటి చూసి గాంధీ యొక్క ఉనికిని ఉపయోగించుకోవడానికి తడప గాంధీ యొక్క సిద్ధాంతాలను బయటపెడుతున్నారు. అలా కాకుండా మరి గాంధీ సిద్ధాంతాలను మనము ముందుకు తీసుకెళ్ళి మరి ఒక పవిత్రమైనటువంటి ఒక మంచి భారతావని తీసుకోవాలని మనం అందరినీ విజ్ఞప్తి చేస్తూ, మరి అలాగే ఒక మంచి కార్యక్రమము మొన్న అక్టోబర్ 2 నుంచి ఇప్పుడు వచ్చే అక్టోబర్ 2 వరకు 1,00,000 గాంధీ విగ్రహాల సేకరణ. ఇలాంటి 1,00,000 గాంధీ విగ్రహాలను మేము సేకరించి అవి లాల్ బహదూర్ స్టేడియంలో ప్రదర్శనకు పెట్టి, వీటితో పాటు గాంధీజీ కలలు కన్నటువంటి వివిధ భాగాలలో వ్యవసాయం ఎలా ఉండాలి, విద్య ఎలా ఉండాలి, పరిశ్రమలు ఎలా ఉండాలి అనేటువంటి డిఫరెంట్ సుమారు 300 నుంచి 500 స్టాల్స్, ఈ విగ్రహాలు, వాళ్ళు చెప్పినటువంటి ఒక ఆటలు మల్కమ్ గేమ్ అనేది ఉంటుంది. ఆ మల్కమ్ గేమ్ అనేది మహారాష్ట్రలో ఎక్కువగా ఉంటుంది. మరి మన దగ్గర కూడా మేము గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నల్లగొండ జిల్లాలో, మరి రంగారెడ్డి జిల్లాలో మేము ప్రతిష్టాత్మకంగా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అది విద్యాశాఖ కూడా దాన్ని చూసి చాలా సంతోషంతో ప్రతి జిల్లాలో ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఉద్దేశం కూడా ఉన్నది. అది కూడా చేస్తున్నాం. అంటే ముఖ్యంగా గాంధీవాదము అంటే ఏదో శాంతి అహింసనే కాదు, గ్రామ స్వరాజ్యమే కాదు, వీటన్నిటికి మించినటువంటి ఈ శాస్త్రీయమైనటువంటి దృక్పథాన్ని ప్రజల్లోకి తీసుకుపోలేనటువంటి ఒకే ఉద్దేశంతో మేము అన్ని జిల్లాలలో, ఆల్మోస్ట్ అన్ని కాన్స్టిట్యుయెన్సీలో ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ప్రజలను ఒక మంచి దోవలో పంపించాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. అంటే మనము శాస్త్రవేత్తలను ఎప్పుడు చేంజ్ చేయలేము. ఉదాహరణకు న్యూటన్ సూత్రాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గాంధీ చూపిన మార్గంలో నడవాలని జంపన ప్రతాప్ పిలుపు. ఓల్డ్ బోయిన్పల్లిలో పౌర హక్కుల రక్షణ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు. వరుస విజయాలతో దూసుకుపోతున్న సనత్ నగర్ టైగర్స్. గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో గాంధీజీ 78వ వర్ధంతి వేడుకలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.